ఏంటోనండి, ఎన్ని మసాలాలు చెప్తారో. ఒక కూర చేయడానికి ఎన్ని రకాల మసాలాలు వాడతారో. ఏం అవసరం లేదండి. నేను చెప్పే ఈ మసాలా ఏ కూరలోకైనా, వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఎటువంటి కూరలోకైనా కానీ సూపర్గా ఉంటుంది. ఈ పొడిని 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ ఒకేసారి తయారు చేసి పెట్టుకోవచ్చు. సంవత్సరం దాకా నిల్వ ఉంటుందండి. ఒక స్పూన్ వేశారంటే ఇంకా ఎటువంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. చక్కగా ధనియాలని ఒక 3 కప్పులు, జీలకర్రని 2 కప్పులు, మెంతులు అరకప్పు తీసుకొని దోరగా వేపి పెట్టుకోవాలి. వీటితో పాటు ఒక స్పూన్ పెసరపప్పు, ఒక స్పూన్ కందిపప్పు, ఇంకొక స్పూను శనగపప్పు, 2 స్పూన్ల బియ్యం కూడా వేసుకోవాలి. వీటితో పాటు ఒక గుప్పెడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోని ఇంకొక స్పూను మినుములు కూడా వేసుకొని మనము వీటన్నిటినీ కలిపి దోరగా వేయించుకోవాలండి. ఇవి వేయడం వల్ల పులుసు కూరల్లో చిక్కదనం వస్తుందండి. కరివేపాకు కూడా వేయించుకోవాలండి. కరివేపాకుకి క్వాంటిటీ అనేది లేదు, మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా చూసుకొని వేసుకోండి. దీంతోపాటు 1/2 కప్పు కల్లుప్పుని తీసుకోండి. ఈ కల్లుప్పును కూడా కడాయిలో వేసి వేపాలి. ఇవన్నీ ఉట్టి కడాయిలోనే వేపాలండి. ఎటువంటి ఆయిల్ కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. 1 కప్పు పొట్టు తీసిన వెల్లుల్లిని కూడా మనము తీసుకుంటున్నాము. వీటన్నిటినీ ఒక రోజు మొత్తము ఎండలో పెట్టుకోవాలండి. బాగా ఇట్లా ఎండలో పెట్టుకొని అన్నీ ఇట్లా గలగల అంటూ సౌండ్ వస్తాయి. ఇలా బాగా ఎండిపోతాయి. ఇట్లా నలిపితే పొడి అవుతుంది. ఇప్పుడు మనం వీటన్నిటినీ కలిపి మిక్సీలో వేసుకుంటామండి. మిక్సీ పట్టేటప్పుడు మాత్రము కరివేపాకుని, వెల్లుల్లిని లాస్ట్లో వేసుకోవాలి. ముందుగా ఇవన్నీ మిక్సీ వేసుకున్న తర్వాత కరివేపాకుని వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయలను వేసుకోండి. ఒకటండి, కొంతమంది ఈ పౌడర్లోనే పసుపు కలుపుకుంటారు, ఒకేసారి పసుపు కలిపి పెట్టుకుంటారు. కొంతమంది ఏమో డైరెక్ట్గా ఆ పొడి విడిగా పెట్టుకుంటారు. అది మీ ఇష్టం అండి. నేనైతే మాత్రం ఒకేసారి నేను ఈ క్వాంటిటీకి ఒక 1/2 కేజీ పసుపు కలిపి పెట్టుకుంటానండి. కొంతమంది దీంట్లోనే ఒక చిన్న టీ గ్లాస్ అంతా ఆముదాన్ని కూడా యాడ్ చేస్తారండి. దీనివల్ల డైజెషన్ ప్రాబ్లం అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ప్రతి కూరలో ఒక స్పూన్ ఈ పౌడర్ వేశారంటే చాలండి. ఇంకా ఎటువంటి మసాలాలు మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కూరలన్నీ ఎంతో బాగా రుచిగా ఉంటాయండి. వాడుకునే అంత తీసుకొని మీరు బయట పెట్టేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ స్మెల్ పోకుండా ఫ్రెష్గా ఉంటుంది.